హాయ్ అండి. మీరు చాలా ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశారు, థియేటర్స్ విజిట్ కూడా చేస్తుంటారు మీ సినిమాలకి. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి రెండు థియేటర్స్ విజిట్ చేస్తున్నారు సింగిల్ స్క్రీన్ 2 days నుంచి. సో ఏంటి అంటే థ్రిల్లర్ జోనర్ మీకు కొత్త, మీ తరపు నుంచి ఆడియన్స్ కూడా కొత్త. లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది థియేటర్ విజిట్ చేసినప్పుడు? చాలా బాగుంది. అంటే ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ బ్రేక్ టైంలోనే వెళ్దామని, ఎందుకంటే మనం వెళ్ళి ఆ మూడ్లో ఉన్న డిస్టర్బ్ చేయకూడదు కదా. సో మ్యాక్సిమం ఇంటర్వెల్ టైంకి కానీ అయిపోయే టైంకి కానీ తిరుగుతామండి థియేటర్స్ అన్నీ కూడా. చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. చూసిన వాళ్ళందరూ ఒకటే మాట, ఇంటర్వెల్ నుంచి ఎత్తుకున్న 15 minutes ముందు ఎత్తుకున్న సినిమా క్లైమాక్స్ వరకు ఇలా తిప్పకుండా చూస్తున్నాం. చాలా రోజుల తర్వాత ఒక సినిమా ఫోన్లను చూడకుండా చూస్తాం అని చెప్తున్నారండి. వెరీ హ్యాపీ. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. కలభైరవ్ గారు, మీ టీం చెప్పినట్టు బెస్ట్ డెలివరీ చేశారు, బెస్ట్ వర్క్. అండ్ ఎస్పెషల్లీ ఆడియన్స్ కూడా చాలా మీ వర్క్ ప్రేజ్ చేస్తున్నారు day 1 నుంచి. సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి స్కోర్కి సంబంధించి? లైక్ ఇంట్లో నుంచి వచ్చిందా లేదంటే ఆడియన్స్ నుంచి వచ్చిందా? ఎవరైనా చాలామంది ఇండస్ట్రీ పీపుల్ కూడా చూసారు ఈ సినిమా. అవునండి, అంటే చెక్ బెస్ట్ కాంప్లిమెంట్ అని ఒకటి చెప్పడం కష్టం అండి. అంటే నాకు సినిమా ఎంత నచ్చింది, మాకు సినిమా ఎంత బాగుంది అని చెప్తుంటే, అదే ఇందాక నేను చెప్పినట్టు సినిమా మాకు ఇంత నచ్చింది అని చెప్పడం ఇట్ సెల్ఫ్ అది బెస్ట్ కాంప్లిమెంట్. ఎందుకంటే దాని ద్వారా అందరినీ పొగుడుతున్నట్టే. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోరు వాళ్ళని ఆ 2 గంటల సేపు కూడా మూడ్ నుంచి, ఆ స్టోరీ మూడ్లోంచి బయటకు రానివ్వకుండా కూర్చోబెట్టగలిగిందంటేనే అది చాలా ఆనందంగా ఉందండి. సో ఒకటి కాదు కానీ జనరల్గా సినిమా నచ్చిందంటేనే అది అందరికీ వర్తించేస్తుంది ఆటోమేటిక్గా. కంగ్రాట్స్ అండి, చాలా సీన్స్ ఎలివేట్ చేశారు మీ స్కోర్తో. థ్యాంక్ యూ అండి. సన్నీ గారు, కొంతమంది అంటే రిలీజ్కి ముందు కూడా ఇండస్ట్రీ పీపుల్ ఈ సినిమా చూశారు సోలోగా. లైక్ ఇప్పుడు ఇండస్ట్రీ పీపుల్కి ఏదన్నా స్పెషల్ షోస్ కానీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఫర్దర్గా పుషప్ కోసం? ఈరోజు 7:30కి ఒక షో ఉందండి. ఓకే, ఎవరెవరిని ఇన్వైట్ చేస్తారు అంటే ఇండస్ట్రీ పీపుల్? చాలామంది వస్తారు. నాకు ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళు, సన్నిహితులు అన్న వాళ్ళు అందరినీ పిలిచారు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, సమ్ యాక్టర్స్ ఆల్సో. ఆఫ్ కోర్స్ పీపుల్ ఆర్ బిజీ, సో ఎంతమంది వస్తారు, అందరూ వస్తారు. అందుకని నేను పేర్లు ఇప్పుడు చెప్పను, బట్ చాలామంది చూస్తున్నారు. అండ్ దోస్ హూ ఆర్ వాచింగ్ విల్ టాక్ అబౌట్ ద మూవీ. ఆల్ ద బెస్ట్ అండి. సన్నీ గారు, మీరు ఏది మాట్లాడినా చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నారు. క్రికెట్ మ్యాచ్ ఉందంటే క్రికెట్ మ్యాచ్ చూడండి, సినిమా చూడండి అంటున్నారు. సో ఏంటి ఈ సినిమా విషయంలో ఒక ఓటీటీ డీల్ అనేది మీరు చాలా సాటిస్ఫాక్టరీగా ఉంది, థియేటర్లోకి వచ్చి కూడా ఆడింది. సో ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నారా ఇప్పటి వరకు వచ్చిన థియరిటికల్ రన్ విషయంలో? కానీ ఏంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? సార్, ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్ చాలా మంచి డీల్ ఇచ్చింది. 2 సినిమాలు ఒకే రోజు వస్తాయేమో అన్న టెన్షన్ పడినప్పుడు, when the other producer was not in a place to move back, నెట్ఫ్లిక్స్ వాళ్ళు ట్రూలీ వాళ్ళు స్ట్రీమింగ్ పార్ట్నర్ అనేస్తాం, ట్రూలీ పార్ట్నర్స్ లాగా ఇది మీకు కరెక్ట్ కాదని మాకు తెలుసు, వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఇస్తున్నాం అని చెప్పి దే అలౌడ్ మీ టు కమ్ లేటర్. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫర్ దాట్. అండ్ ఇట్ డజంట్ మీన్ ద మూవీ ఈస్ గోన్ బీ ఇన్ ఓటీటీ ఇన్ 3 weeks. నెట్ఫ్లిక్స్ ఇన్సిస్ట్ 1 month. సో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు టెలికాస్ట్ చేసే డేట్ కూడా మూవ్ చేశారు. సో దేవ్ గివెన్ మీ ఎ గుడ్ డీల్ అండ్ బిన్ గ్రేట్ పార్ట్నర్స్. థియేటర్స్ నుంచి ఇట్ స్టార్టెడ్ వెల్. ఈరోజు ఐ సాటిస్ఫైడ్ అంటే ఐఎమ్ నాట్ సార్, ఇంకా రన్ ఉంది. ప్లస్ ఈజీగా సాటిస్ఫై అయ్యాడు ఎవడు సినిమా ఇండస్ట్రీకి రాడు. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఆడియన్స్ విల్ కంటిన్యూ టు లవ్ అండ్ అప్రిషియేట్ ఆ మూవీ. అండ్ దెన్ లాస్ట్ ఇంకో 2 weeksలో మాట్లాడుకుందాం సార్, సాటిస్ఫైడ్ కాదు. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Hussain garu, here. Sir. There are 3 shots I personally liked in your film. Vishnu garu paapani చూస్తూ అపార్ట్మెంట్ ని చూస్తారు. సో అప్పుడు there will be some scenes happening, and in the interval block and the climax thing in the last shot of the film, అంటే ఆ కనెక్షన్స్ మీరు ఎలా ఓవర్ థింక్ చేశారు అండ్ ఎలా ఓవర్ రేట్ చేశారు? ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా షూటింగ్ చేసేటప్పుడు? ఏంటండి ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? లైక్ రైటింగ్ ఎ స్క్రీన్ ప్లే కానీ లైక్ రిప్రజెంట్ చేసేటప్పుడు మీరు హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ ఛాలెంజెస్ ఇన్ ద షూటింగ్? లేదండి, ఐ థింక్ ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్. దానికి ఇట్ కేమ్ అవుట్ న్యాచురలీ, డిస్కస్ చేసుకున్నాం. ఇట్స్ అన్ ఆర్గానిక్ ఫ్లో కదండి. నో, ఐఎమ్ ఆస్కింగ్ హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ ఛాలెంజెస్ ఇన్ ద షూటింగ్? ఓ, ఇట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్, ఇస్ ఇట్? ఓ, ఛాలెంజ్ ఇన్ ద షూటింగ్ అంటే చాలా ఛాలెంజ్ ఉన్నాయండి, కానీ అన్నీ సన్నీ గారు టేక్ కేర్ చేసుకున్నారు. హీ వాజ్ దేర్.
He was always there to make sure nothing happens, shoot happens properly. ఉన్నాయండి, ఎందుకు లేవు? నేను మన విలన్ తీసుకెళ్ళి 20 ఫ్లోర్ల పైన ఎలాడదీస్తా అన్న. పెద్ద ఛాలెంజే. స్లిప్ అయి ఉంటే పెంట అయిపోయేది, మామూలుగా ఉండేది కాదు. వీ వర్ ఎక్విప్డ్ ఫర్ దట్. ముందే వెళ్ళి ప్రిపేర్ అవ్వండి, మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్, ముందే ప్రెప్ చేయండి, అన్నీ చేసుకుని ఓన్లీ ఇఫ్ యూ కాన్ఫిడెంట్ దెన్ గో హెడ్. సో అలాంటివి. తర్వాత జైల్లో షూట్ చేస్తాను, ముందు కూడా చెప్పాను, జైల్లో షూట్ చేస్తా అన్నాను. చర్లపల్లి చూపించారు, చెంచల్ కూడా చూపించారు, అక్కడ పక్కన చేసిన చూపించారు. ఆ తర్వాత ఆర్ఎఫ్సీలో జైలు చూపించారు. నేను చర్లపల్లిలో అక్కడే చేస్తా అని చెప్పాను. ఇంకా ఎంత బతిమాలను, హీ గాట్ ఇట్ ఆల్సో. తీసుకొచ్చారు. మోండా మార్కెట్ వాజ్ అ ఛాలెంజ్. మోండా మార్కెట్ వాజ్ అ వెరీ బ్యాడ్ బిగ్ ఛాలెంజ్ అండి. అంటే హీరో గారిని తీసుకెళ్ళి రాత్రిపూట ఒక డే టైంలో హీరో గారిని తీసుకెళ్ళి 2 కెమెరాలు పెట్టి షూట్ చేయాలంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్. దట్ టు ఆన్ అ వీక్ డే, నాట్ ఆన్ అ వీకెండ్. అంటే వీకెండ్ అంటే ఆన్ అ రెగ్యులర్ డే. అలాంటి దాంట్లో వీ వెంట్ అండ్ షాట్ అండ్ మై ప్రొడ్యూసర్ స్టూడ్ బై, మై హీరో స్టూడ్ బై దట్. సో యా, ఛాలెంజెస్ అన్నీ ఉంటాయండి, ఓవర్కమ్ చేసే వీ కమ్ టిల్ హియర్. సుకుమార్ గారికి సినిమా ఎప్పుడు చెప్పిపోతున్నారు? సుకుమార్ గారు సినిమా చూసారా? సుకుమార్ గారు చూసేస్తారండి, ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఇంకా చూడలేదు. ఐల్ జస్ట్ చెక్ అండ్ ఐల్ టెల్, ఇంకా అప్డేట్ లేదు. సన్నీ గారు, ప్రొడ్యూసర్ గారు, సార్ ఏఆర్ నాగేంద్ర కుమార్ సార్ చెప్పండి. సార్ ఏం లేదు, ఇందాక మన డైరెక్టర్ కిరణ్ గారు కూడా ఇందాక ఆ మాట అన్నారు, చాలామంది దగ్గర కథలు చెప్పానండి బాగుందని న్యూ వర్క్ అని, ఎందుకు ముందుకెళ్ళలేదో తెలియదని. బట్ ఈ సినిమా ఆ కథ ఆయన చెప్పినప్పుడు ఇది నార్మల్గా స్క్రీన్ మీద చూసే వరకు కూడా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు విజువలైజ్ ఏం జరుగుతుంది స్క్రీన్ మీద అన్నది నెరేషన్లో చెప్పడం అన్నది ఎంతో కొంత క్లిష్టతరమైన విషయమే. కిరణ్ గారు కథ చెప్తున్నప్పుడు మీకు ఇది సినిమాగా చెయ్యాలి, ఇది 100% ఆడియన్స్కి కనెక్ట్ అవుతుంది అని అనిపించిన హుక్ పాయింట్ ఏంటండి ఆయన చెప్పినప్పుడు? సార్ మీకు గుర్తుందో లేదో, మన టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎవరు ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఆ రోజు ఇంటర్వల్ బ్లాక్ అని చెప్పాను. ఇంటర్వల్ బ్లాక్ అంటే నాట్ ద విజువల్, విలన్ ఎవరో తెలియకుండా ఎతుక్కుంటున్న హీరో తలుపులు తట్టుకుంటూ తన్ని డిస్క్రైబ్ చేస్తూ ఫైనల్గా విలన్నే, ఇలాంటి వ్యక్తిని చూసారా అంటే తన మారువేషంలో ఉంటాడని తెలియక అదే తలుపు తట్టి ఆ డిస్క్రైబ్ చేయటం, అక్కడి నుంచి చాలా మెటిక్యులస్గా పర్ఫెక్షనిస్ట్గా ఉండే విలన్ను ఈగో టచ్ అయ్యి ఇతన్ని చంపేయాలి అని బయలుదేరటం, దట్ ఈస్ వాట్ హుక్ మీ అండి. ఎందుకంటే చాలా థ్రిల్లర్స్ చదువుతాం, చాలా ఎగ్జాక్ట్లీ అందుకని వింటాం, చూస్తాం. అవును, ఫర్ మీ దిస్ వాజ్ యూనిక్. ఇట్ ఈస్ నాట్ ఇలాంటి కేసు అసలు మా జీవితంలో వినలేదు కాదు. ఇట్ ఈస్ అ మైండ్ గేమ్ and a head-to-head game between one person who promises an answer for a child and another person who trips on his ego. నన్ను ఎవడు కనిపెట్టలేడు, నేను ఉన్నానని ప్రపంచానికి తెలీదు అనుకుంటున్న నిమిషంలో ఒకటి తలుపు తడితే క్వైట్గా తన సామాన్ సర్దుకుని ఊరొదిలి వెళ్ళిపోయి ఉంటే మై మూవీ ఎండ్స్ ఎట్ ది ఇంటర్వెల్. వాట్ వాస్ ఎక్సైటింగ్ వాజ్ దట్ క్యారెక్టర్ టుక్ అ ఈగో and that is where the second half happens. So akkad hook ayindi. And I think people who watch the movie connect to that same moment. Absolutely డౌన్. ఈ మీరు కిరణ్ గారు, మీరు ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో మీరు కథలు విని, మీరు కథలు చెప్పి, అంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేస్తున్నది, మా మీడియా నోటీస్కి వచ్చేవి కూడా, వాళ్ళు చెప్పే టెక్నికల్గా ఇలాంటి స్టోరీలు చాలామందికి అర్థం కాక సినిమాలు ప్రాజెక్టులు టేకప్ చేయట్లేదు. అన్ని చోట్ల శ్రీ విష్ణు ఉండడు కదా ఎంకరేజ్ చేయడానికి, ఎవరెవరో ఉంటారు కాబట్టి పాపం వాళ్ళకి చాలామందికి ఛాన్సులు రావట్లేదు. ఇక్కడ మీరు ఇంతకుముందు గతంలో ప్రొడ్యూసర్స్ని కన్విన్స్ చేయలేకపోవడంలో అది మీ ఫెయిల్యూరా వాళ్ళ ఫెయిల్యూరా సార్? సార్ ఎవరి ఫెయిల్యూర్ లాగా ఎప్పుడూ ఆలోచించలేదు సార్. ఐ నెవర్ థాట్ ఇట్ లైక్ అ ఫెయిల్యూర్ అండ్ అ సక్సెస్. మరి ఏంటి ఆ యాంగిల్లో ఆలోచించలేదు. ఐ డోంట్ నో. When you are unable to impress the producer, or when the producer does not entertain your idea? No sir, I was able to. ఇప్పుడు ఒకరికి వెళ్ళి కథ చెప్పాను, ఇంప్రెస్ అవ్వలేదంటే అసలు నాకు డిస్కషనే రాదు. వెళ్ళాను, చెప్పాను, దే లైక్డ్ ఇట్, దే వాస్ అ ట్రావెల్, బట్ దట్ నెవర్ మెటీరియలైజ్డ్. Because Sri Vishnu is not there? Absolutely sir, that is one big reason why Sri Vishnu garu leru is definitely one thing.
అండ్ నాకు ఇంకో రీజన్ తెలియదు సార్ ఎందుకు అవ్వలేదు అంటే ఐ డోంట్ హ్యావ్ అ అంటే లాజికల్ నేను శ్రీ విష్ణు అని ఊరికే నేను సింబాలిక్గా చెప్పాను. అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన హీరో లేకపోవడమా అక్కడ, లేకపోతే కొత్త ఆర్టిస్టులతోని ఒక న్యూ వేవ్ ఫిల్మ్ తీయడానికి ప్రొడ్యూసర్లు ముందుకు రావడానికి గట్స్ లేకపోవడమా? ఏమో సార్ ఒక్క సినారీలో ఒక రీజన్ ఉన్నట్టుంది. ఐ డోంట్ రియలీ హ్యావ్ అ స్పెసిఫిక్ ఆన్సర్ టు గివ్ యూ. ఐమ్ సో సారీ సార్. యూ కమింగ్ టు ది వోగ్, ఇంకా మీరు యు ఆర్ నాట్ ఓపెనింగ్ అప్ యువర్ సెల్ఫ్. మీరు సక్సెస్ స్ట్రీక్లోకి వచ్చేసారు. యూ క్యాన్ ఎక్స్ప్రెస్. ఇంకా రియాలిటీ చెక్లో లేను సార్. రియాలిటీ చెక్ ఇంకా రాలేదు నాకు. ఏది? నేను ఇంకా రియాలిటీ చెక్లోకి రాలేదు. ఓకే, యూ విల్ కమ్. శ్రీ విష్ణు గారు, మీరు చాలా మీ సినిమాలు 5-6 క్యారెక్టర్లు చేసిన సినిమాలు, లేకపోతే విష్ణు విన్యాసం లాంటి సినిమా, లేకపోతే సామజవర్గమన లాంటి సినిమా, ఇలాంటి సినిమాలన్నింటిలో మీ క్యారెక్టరైజేషన్ చాలా గ్లోరిఫైడ్గా ఉండాలి, లేదా డామినేటింగ్గా ఉండాలి, లేకపోతే బాగా వివిడ్ ఎలాబరేట్గా ఉండాలి అనే ఒక సిగ్నేచర్ ఏదో ఉంటుంది సినిమాలో. అఫ్ కోర్స్ యూ ఇంప్రెస్ ది ఆడిటోరియమ్స్ అండ్ ఆడియన్స్ ఈక్వల్లీ. దట్స్ నాట్ ఎ పాయింట్ హియర్. నెగిటివ్గా నేను మాట్లాడట్లా. కానీ ఈ సినిమాలో ది స్టోరీ ఈజ్ కంప్లీట్లీ షేర్డ్ బై విలన్. యూ హ్యావ్ ఎ లిటిల్ రోల్ టు ప్లే. ఇది ఎంత తక్కువ చేస్తే ఆ క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది ఈ కథకి అనేది ముందు నుంచి నమ్మేమండి అది. సో ఎంత అండర్ ప్లే చేస్తే ఇది నేను అంత నచ్చుతాను ఈ క్యారెక్టర్లో ఆడియన్స్కి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే ముందు నుంచి డిసైడ్ చేసుకునే టీం అందరం అలా చేసేవాడి. నా ఒక్కడే కాదు, అందరి పాత్రలు కూడా మీరు కొంచెం చూస్తే కొంచెం డిఫరెంట్గానే ఉంటారు అందరూ కూడా. సో అది ఇనిషియల్ ఐడియా డైరెక్టర్దే, అదే ఫాలో అయ్యాం అందరం. ఓకే, సన్నీ గారు ఇందాక చెప్పినట్టుగా మీరు ఇప్పుడు ఆయన చెప్పిన కథలో మీరు ఏది గ్రహించి ఈ సినిమా చాలా బాగుంటుంది, నావెల్గా ఉంటుంది, ఇది గ్యారంటీగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అని మీరు ఏ పాయింట్ మీద జడ్జ్ చేయగలిగారండి? చాలా పాయింట్లు ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 5 ఫ్రెండ్స్ శ్మశానంలో కూర్చుని శ్మశానంలో కలవటం, శ్మశానంలో వాళ్ళ డైలీ రొటీన్ అంతా కూడా పుట్టడం నుంచి ఎండ్ వరకు ఉండే ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్మశానంలోనే చేయటం, అది కొత్తగా అనిపించింది. అక్కడి నుంచి మొదలు ఒక్కొక్క క్యారెక్టర్ ఉన్న క్యారెక్టర్ వీడి ఇంటెన్షన్ పలానా అవుదామని అనుకున్నాడు. అలాంటి టైంలో ఒక పాప ఎమోషన్ తగిలిన కాడి నుంచి నేను హుక్ అయ్యా కథకి. హుక్ అయిన తర్వాత ఆ అమ్మాయి కోసం ఏదో చేయాలనే తాపత్రయం, ఎందుకంటే వాడి లైఫ్ వాడు చూసుకున్నట్టు అనిపించింది. అండ్ ఇంక ఇంటర్వెల్ 20 నిమిషాల నుంచి మొదలెడితే ఫైనల్ వరకు కూడా మనకి ఎప్పుడు కూడా క్యాట్ అండ్ మౌస్ గేమ్ ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నిసార్లు చూసినా కూడా ఏ సినిమాలో అంతే కదా, ఏ సినిమా అన్నా ఒకటే. అవునండి, కొంచెం అటు ఇటు మారుతూ ఉంటాయి. అలాగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. విలన్కి నేనున్నానని తెలిసిపోవటం, నాకెవరో విలన్ తెలియకపోవటం, పక్కనే తిరగటం, అదంతా కూడా ఇంట్రెస్టింగ్ గేమ్ అనిపించిందండి. ఫైనల్ క్లైమాక్స్ వరకు కూడా నేను పిచ్చిగా ఎంజాయ్ చేశాను. సో అదే కాల్. ఫెంటాస్టిక్ అండి. మీరు ఎక్కువ సక్సెస్ సాధించాలి. అలాంటప్పుడు కిరణ్ గారు లాంటి డైరెక్టర్లు ఎక్కువ మంది ఇండస్ట్రీలోకి వస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారు, శ్రీ విష్ణు గారు, హాయ్, కంగ్రాట్స్ అన్న. చాలా బాగుంది యాక్చువల్లీ. థ్యాంక్ యూ. అయితే ప్రమోషన్ వరకు మీ పార్ట్ ఉంటుంది అనమాట. సో రిలీజింగ్ డేట్ అనేది అంటే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ వాళ్ళు డిసైడ్ అయ్యి చేస్తారు కదా. సో దాంట్లో హీరో ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్ వచ్చేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది అవుతాయి. సో ప్రమోషన్ టైం కావచ్చు, ఇంకోటి మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది ఆ రిలీజింగ్ డేట్? మా ఇన్వాల్వ్మెంట్ కంటే కూడా మనం ఎవరు బిజినెస్ యాంగిల్లో చూసుకునే రిలీజ్ డేట్ అది మనకి ప్రొడ్యూసర్కి వస్తుంది. అక్కడి నుంచి మనకు అందరికి టీం అందరికి తెలిసింది. బేసిక్ ఏ సినిమా కూడా అంతే, ఈ సినిమా అంతే. బట్ ఈ క్లాష్ అనేది ఊహించలేదు. దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఇబ్బంది పడకూడదు, నేను ఇబ్బంది పడుతున్నాను ఇది చేయడానికని యాక్చువల్లీ సన్నీ గారే అది అర్థం చేసుకుని మాకు సపోర్ట్గా ఉన్నారు ఆ విషయంలో అయితే మాత్రం. అండ్ డైరెక్టర్ గారు సార్, అంటే ఇప్పుడు 2.5 hours ఎక్కువగా ఫిలిమ్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి, బట్ మీరు ఇంకా తగ్గించేసి 2 hours వరకే లెస్ దెన్ వచ్చింది. సో అంటే మరీ అంత క్రిస్పీగా ఇవ్వాల్సినంత ఎమర్జెన్సీ ఏముంది? అంటే స్టోరీ చూస్తున్నంత సేపు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. ప్రతి ఒక్క డైలాగ్ కావచ్చు, ఆ హీరో విలన్ వచ్చే కాంబినేషన్స్ కావచ్చు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ ఎందుకు అంత తగ్గించాల్సి వచ్చింది? తగ్గించాల్సి ఏం రాలేదండి, లెంత్ అంతే. దట్ ఈస్ వాట్ ద లెంత్ ఫ్రమ్ ద బిగినింగ్. దాని లెంత్ ఇంతే అని ఎప్పుడు పెంచాలి ఇంటెన్షన్ లేదు, తగ్గించాలి ఇంటెన్షన్ లేదు. ఎంత తీసాం అంత పెట్టాం అంతే. డైరెక్టర్ గారు, హుసేన్ సార్. సార్, సో హుసేన్ గారు చాలా బాగుందండి.
సార్ ఇక్కడ సార్ సార్ సినిమా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒక ట్రాఫిక్ రూల్ బ్రేక్ చేస్తే అంత పెద్ద క్లూ దొరుకుద్దని ఆ ఐడియా ఎలా? సార్ ఐడియా ఎలా వచ్చింది అడగండి సార్, వచ్చిందంతే. వి జస్ట్ గాట్ లక్కీ దేర్. సో హుసేన్ గారు, ప్యూర్లీ గాట్ లక్కీ దేర్. హుసేన్ గారు ఇక్కడ సార్. సార్ సో లాస్ట్ గ్రేవ్ యార్డ్ ఫైట్ ఏదైతే ఉందో చాలా కొత్తగా కన్సీవ్ చేశారు, చాలా బాగుంది సార్ ఫైట్. థ్యాంక్ యూ సార్. సో అంటే రెగ్యులర్ టాలీవుడ్ ఫైట్లా కాకుండా గట్టిగా చెప్పుకుంటే ఆయన ఒక 4-5 పంచులు కొట్టుంటారు. సో అందులో కూడా ఒక స్టోరీ నీట్గా డ్రైవ్ చేశారు. సో ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తీయడం కానీ, సో అలా కొత్తగా కన్సీవ్ చేయడం కానీ ఏంటి సార్ ఇన్స్పిరేషన్? అంటే కథ చెప్తూ మరి ఫైట్ జరగాలి, ఎమోషన్ ఉండాలి. లేదు సార్, అంటే ఇమోషన్ ఉండాలి, ఇమోషనల్ ఇది ఉండాలి అనేది ఇట్ వాజ్ కథ రాసుకుంటున్నప్పుడు ఫస్ట్ వర్షన్ చెప్పిన తర్వాత ఇమోషన్ యాడ్ చేయాలి అని చెప్పి ఇట్ వాజ్ ప్రొడ్యూసర్ గారు మేము అందరం డిస్కస్ చేసుకుని ఒక ఇమోషన్ యాడ్ చేయాలనుకున్నాం. అండ్ ఆ ఇమోషన్ ఉన్నప్పుడు, ఒక చిన్నపిల్ల ఇమోషన్ ఉన్నప్పుడు ద క్యారెక్టర్ హ్యాస్ టు బి వెరీ కన్సిస్టెంట్, అట్ ద సేమ్ టైమ్ వెరీ స్ట్రాంగ్ with respect to his focus towards what his goal is. And మీరు అడిగిన గ్రేవ్యార్డ్ ఫైట్ ఏమోనండి, అదే అంటున్నా కదా, ఎందుకు ఐడియా వచ్చిందంటే యూ నెవర్ నో వై దట్ ఐడియా కమ్స్ ఇన్. ఏ పుస్తకంలో చదివానో, ఏ సినిమాలో చూశానో, లేకపోతే ఏ కార్టూన్లో చూశానో తెలియదు. సంథింగ్ దట్ ఇన్స్పైర్డ్ మీ టు రైట్ ఇన్ సచ్ వే. ఫైట్ అదే అంటున్నాండి, ఎప్పుడు అలా ఆలోచించలేదు. సార్ ఫైట్స్ చేయరు, సార్ కామెడీ చేస్తారు. That was not ever into consideration. Sir is a phenomenal performer and he'll nail it. ఇచ్చి పడేస్తారు అనే కాన్ఫిడెన్స్తోనే వెళ్ళాను అంతే. డైరెక్టర్ గారు ఇక్కడ. యా లాస్ట్ క్వశ్చన్. డైరెక్టర్ గారు ఇక్కడ. డైరెక్టర్ గారికి ఇక్కడ సార్ ఇక్కడ. సార్ యాక్చువల్గా జై పాత్ర మోటివ్ ఏమో స్టార్టింగ్లో క్రైమ్ రిపోర్టర్ జాబ్ కోసం అని చెప్పి స్టార్ట్ అవుతుంది. లేటర్ అనేది మారుతుంది, ట్రామా, చైల్డ్హుడ్ ట్రామా, పాప కథ తెలిసిన తర్వాత అది నెక్స్ట్ ఈ జై పాత్రను కంటిన్యూ చేసే ఏమైనా ఛాన్స్ ఉందా? ఏం సార్? జై పాత్రని ఇంకా కంటిన్యూ చేసే నెక్స్ట్ డెవలప్ చేసుకుంటూ, అంటే క్రైమ్ రిపోర్టర్గా ఆయన ఆన్సర్ ఇవ్వాలి. పార్ట్ 2 ఉందా అంటున్నారు. సరిపడగా ఆడియన్స్ ఈ సినిమా చూస్తే పార్ట్ 2 గ్యారెంటీగా ఉంటుంది. నెక్స్ట్ మీరే సార్ ప్రొడ్యూసర్ గారు. యాక్చువల్గా అంటే మూవీ స్టార్టింగ్ చాలామంది చూశారు, ఇప్పుడు ఆడియన్స్ కూడా రెస్పాన్స్, అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ గారు రిజల్ట్ చూసి ఏమన్నా మీతోటి షేర్ చేసుకున్నారా జూనియర్ ఎన్టీఆర్ గారు? Sir, every day he's calling and following up, but ఇంకా రిజల్ట్ వచ్చింది అని నేను అనుకోవట్లేదు. ఇంకా ఎగ్జామ్ రాస్తున్నాం మేము. సో ఇంకా 2 weeks 3 weeks రన్ ఉంది. హోప్ఫుల్లీ వన్స్ దట్ ఇస్ డన్ విల్ టాక్ అబౌట్ ఇట్. శ్రీ విష్ణు గారు, ఓకే అండి, ఫైనల్ క్వశ్చన్. క్వశ్చన్ కూడా కాదు, నాకు చిన్న డౌట్ అది నాకు ఎప్పటి నుంచో శ్రీ విష్ణు అన్న మీద. సో అంటే కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, ఎంటర్టైన్మెంట్. సో మృత్యుంజయ సూపర్ హిట్. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే, సో బేసిక్గా సినిమాలు అప్పుడు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటారు, ప్రమోషన్స్ అప్పుడు యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటారు. మిగతా టైంలో ఏం చేస్తుంటారన్న? ఎందుకంటే ఏ పెళ్ళిళ్ళలోనూ కనిపించరు, బయట అక్కడ కనిపించరు. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, ఎందుకంటే రీసెంట్గా కూడా ఇండస్ట్రీలో 2 పెద్ద పెళ్లి లేని, ఇండస్ట్రీలో రీసెంట్గా 2 పెద్ద పెళ్లి లేని, ఇండస్ట్రీ మొత్తం వచ్చారు. మరి శ్రీ విష్ణు కనిపించింది, ఎందుకు అలాగా? ఫ్లాష్ మ్యాన్ ఈ సినిమాలో చూశారు కదా, ఈ సినిమా విలన్ ఎక్కడన్నా కనిపిస్తాడు ఎవరికన్నా? సో అది ఈ క్యారెక్టర్ని ప్రమోట్ చేస్తున్నాను. అంతేకాకుండా శ్రీ విష్ణు గారిలో ఒక స్పీడ్ ఉంటుంది, తెలిసిందే కదా. స్పీడ్గా సినిమాలు తేవడం, సక్సెస్ అందుకోవడమే కాదు, స్పీడ్గా వచ్చి వెళ్ళిపోతుంటారేమో క్యాప్చర్ చేసేలోపు. థ్యాంక్ యూ. ఇంతకీ నువ్వు Q&Aలో కనిపిస్తూ ఉంటావు, అంజలితో కనిపిస్తూ ఉంటావు, తర్వాత ఏం చేస్తూ ఉంటావు చందు? ఓకే, సో థ్యాంక్ యూ. ప్రశ్నలు సమాధానాలు ఇంతటితో సమాప్తం. అండ్